టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరు కాబోతున్నారు. కరుదు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పలుమార్లు విచారణ ఎదుర్కొన్న విజయ్ ఇవాళ మరోసారి సీబీఐ ఎదుట హాజరు కాబోతున్నారు. తమిళనాడులోని కరూర్లో గత ఏడాది జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం విజయ్కు ఇటీవల సమ్మన్లు జారీ చేసింది సీబీఐ. ఈ నెల 10న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే పార్టీ మీటింగ్స్ కారణంగా 10న విచారణకు రాలేనని విజయ్ తెలిపారు. దీంతో ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు ఇవాళ. ఇక ఈ కేసులో విజయ్ను ప్రశ్నించడం ఇది మూడోసారి. గతంలో జనవరి 12, 19 తేదీలో విజయ్ను సుదీర్ఘంగా ప్రశ్నించింది సీబీఐ. తాజాగా సేకరించిన కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా మరికొన్ని వివరణలు కోరబోతుంది సీబీఐ. 2025 సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. తొలుత ఈ కేసును పోలీసులు విచారించినప్పటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని, దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. సభ నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. ర్యాలీ నిర్వహణకు ముందు పోలీసుల నుంచి పొందిన అనుమతులు, సభ నిర్వహణలో పార్టీ వాలంటీర్ల సమన్వయం, విజయ్ రాకలో జరిగిన ఆలస్యం వంటి అంశాలపై సీబీఐ విచారణ చేపట్టింది.